నెక్స్ట్ ఆన్లైన్లో ఏది కనిపించినా కొనేస్తూ ఉంటారు కొంతమంది. అదే హెల్త్కు మంచిదని చెబితే చాలు, ఇంకేం ఆలోచించరు, వెంటనే ఆర్డర్ చేసేస్తుంటారు. అయితే అలా చేయొద్దు అని చెబుతున్నారు కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఉమ్మెత్త గింజల అమ్మకాన్ని పూర్తిగా బ్యాన్ చేశారు. అమెజాన్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్ లో ఫుడ్ లైసెన్సులను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సస్పెండ్ చేస్తూ కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకుంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ఉమ్మెత్త పండ్లు గింజలను ఫుడ్ ప్రొడక్ట్స్ గా అమ్ముతున్నట్టుగా ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి వచ్చింది. విచారణలో కొన్ని ప్యాకెట్లపై ఫుడ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్స్ నంబర్స్ కూడా ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో ఉమ్మెత్త గింజలను ఫుడ్ ప్రొడక్ట్ గా చూపించే అన్ని ఆన్లైన్ లిస్టింగ్స్, యాడ్స్ ను వెంటనే తొలగించాలని ఆదేశించారు. వాటి అమ్మకాలు, సప్లైను కూడా నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఇక ఉమ్మెత్తలో ఉండే విషపూరిత పదార్థాల కారణంగా వాటిని తినడం వల్ల ప్రమాదకరమైన హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు అధికారులు. ఉమ్మెత్తను శుద్ధి చేయకుండా తీసుకుంటే ప్రాణాపాయం వరకు వెళ్లే అవకాశం ఉంటుంది అని అధికారులు హెచ్చరిస్తున్నారు. అండ్ మీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలి అఖిల, గతంలో ఇలాగే ఎవరో ఆయుర్వేద వైద్యుడు చెప్పాడంట, ఉమ్మెత్త ఆకును కూర వండుకుని తింటే బాగుంటుంది, ఆరోగ్యం వస్తుందని. ఓ కుటుంబం ఉమ్మెత్త ఆకులు తీసుకుని రీల్స్ లో కూడా వైరల్ చనిపోయారు వాళ్ళు. అందులో ఒక వ్యక్తి కుటుంబ పెద్ద చనిపోయాడు. ఆ తర్వాత ఇద్దరు వీళ్ళ హాస్పిటల్లో పాలయ్యారు. మీకు రీల్స్ లోనో లేదు సోషల్ మీడియాలోనో ఉమ్మెత్త పువ్వు తింటే బెటర్, ఉమ్మెత్త ఎండు గింజల్ని పౌడర్లో కలుపుకుని నీటిలో వేసుకొని తాగితే ఆరోగ్యం వస్తుందంటే ఎవరు కూడా నమ్మకండి, అందులో విషం ఉంటుంది. గతంలో ఒకరు చనిపోయిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఇప్పుడు అధికారులు అదే చెప్తున్నారు. మా ప్రతినిధి శ్రీపాల్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శ్రీపాల్, ఇప్పుడు అధికారుల ఆదేశాలతో వాటన్నిటిని ఆన్లైన్ అమ్మకాలను తీసేస్తున్నారా? అసలు అలా ఎలా అమ్మగలుగుతున్నారు వీటిని? రోహిత్, అఖిల, ఎందుకంటే ఉమ్మెత్తి గింజలు అంటే పశువులు కూడా ఎక్కడ మేయవు కూడా, ఎందుకంటే పశువులు కూడా తినవు, ఏమి తినవు కాబట్టి. ఎందుకంటే ఉమ్మెత్తి గింజలపై కఠిన చర్యలు తీసుకొని ఉన్నారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో ఒక ఆయుర్వేదంగా దీన్ని వాడితే అద్భుతంగా ఫలితాలు ఉంటాయని చెప్పడం వల్ల, ఎందుకంటే బ్లింకిట్, జొమాటో, స్విగ్గీ ఇవన్నీ ప్లాట్ఫామ్లకైతే సస్పెండ్ చేయడం జరిగింది బెంగళూరు అధికారులు. కానీ ఇవి వాడడం వల్ల ఎందుకంటే కళ్ళు మసకబారడము, ఈ విత్తనాలు తినంటే ఎందుకంటే నోరు ఎండిపోవడం, తొందరలో అజీర్ణ సమస్యలు, ఎందుకంటే హెల్త్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా పిల్లలు కూడా వీటిని ముట్టుకుంటే ప్రాణాపాయ పరిస్థితులు వస్తాయని చెప్పేసి కూడా అధికారులు సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ ప్రమోషన్ కానీ, పబ్లిసిటీ కానీ, అడ్వర్టైజ్మెంట్ కానీ ఎక్కడ వాడినా కానీ కఠిన చర్యలు తీసుకొని ఉన్నారు అధికారులు. ఉమ్మెత్తి గింజల జోలికి వెళ్ళకండి అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తున్నారు అధికారులు. ఇది వాడడం వల్ల ఎందుకంటే ఈ చాలా ప్రాణాపాయ స్థితిలోనే ఉంటారు. ఎందుకంటే కళ్ళు మసకబారిపోతాయి, కళ్ళ చూపు పోతుంది, అజీర్ణ వ్యవస్థ ఏర్పడుతుంది, నోరు ఎండిపోతుంది. దీనివల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే పశువులు కూడా వీటిని ముట్టుకోవు కాబట్టి మనుషులు అసలు వీటిని ముట్టుకోవద్దు. ఆన్లైన్లో ఎక్కడున్నా కానీ తీసేయాలి. ఆన్లైన్లో విక్రయించిన దాఖలాలు ఉన్నాయా? వాటిని ఎవరైనా గుర్తించారా? గుర్తించారు గతంలో కూడా. ఎందుకంటే ఇన్స్టామార్ట్, స్విగ్గీ, జొమాటోలో కూడా ఎందుకంటే ఆయుర్వేదం కాబట్టి కొనుక్కోవడం జరిగింది. దీని ద్వారా ఇప్పుడు పరిస్థితి ఎందుకంటే ఇది అమ్ముతున్నారని చెప్పేసి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండడంతోనే బెంగళూరు అధికారులు కూడా వీటిని అయితే బ్యాన్ చేయాలని సూచించారు. ఈ విత్తనాలు వాడితే ఫేస్ బాగుంటుంది. తెలుగు రాష్ట్రాల అధికారులు కూడా ఏమైనా రియాక్ట్ అయ్యారా? ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకెక్కడ అయితే సేల్ జరగలేదు. ఎందుకంటే జొమాటో, స్విగ్గీ ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు కూడా ఇక్కడ లోకల్గా అమ్మితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎక్కడ అయితే అమ్మిన దాఖలాలు లేవు. బెంగళూరులో స్టార్ట్ అయింది కాబట్టి దీని ద్వారా ఎక్కడైనా చర్యలు తీసుకొని ఉన్నారు. రైట్ శ్రీపాల్, ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఉమ్మెత్త ఆకు వండుకుని తింటే బాగుంటుంది, ఉమ్మెత్త కాయలు ఎండి పౌడర్ దేంట్లోనే కలుపుకుని తాగితే బాగుంటుంది అంటే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, గతంలో ఒక ముగ్గురు ఇంట్లో ఉన్న కోడలు, వైఫ్ అండ్ హస్బెండ్ ముగ్గురు కలిసి ఉమ్మెత్త ఆకును వండుకుని చనిపోయాడు. మిగిలిన ఇద్దరు హాస్పిటల్ పాలయ్యారు. సో ఉమ్మెత్తలో విషయం ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఆయుర్వేదంలో ఉపయోగించవచ్చు అనుకుంటే దాని సంబంధిత వైద్యులు అందులోంచి ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు తప్ప డైరెక్ట్ గా తీసుకుంటే చచ్చిపోతారు. కాబట్టి ఉమ్మెత్త జోలికి మాత్రం వెళ్ళకండి. అలాగే కర్ణాటకలోనే కాదు అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ లో ఆర్డర్ చేసేటప్పుడు మీరు జాగ్రత్త వహించండి. ఈ రీల్ ని దయచేసి అందరికి పంపించండి, అవేర్నెస్ వస్తుంది. లేదంటే చాలా మందిలో అవేర్నెస్ రాక ఉమ్మెత్త తీసుకోవచ్చు కాబోలు సోషల్ మీడియాలో వస్తుంటుంటాయి కదా, అవి చూసి ఉమ్మెత్త తీసుకుంటే ఆరోగ్యం వస్తుంది కావాలని తీసుకుంటే అనారోగ్యం వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వార్తని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం అవగాహన కోసం ఉపయోగపడుతుంది చాలా మంది.